హాయ్ అండి. ఈరోజు నస్పూర్ మున్సిపాలిటీలో గల రామాలయాన్ని సందర్శించిన తర్వాత ఆ పక్కనే ఉన్న ఈ కోటను కూడా విజిట్ చేసినామండి. ఈ నస్పూర్లో కోటలు ఉన్నాయని విన్నాను చాలా రోజుల క్రితము. ఈ నస్పూర్ విలేజ్ అనేది చాలా ప్రాచీనమైనది, చాలా కాలం నుండి ఉన్నది. నస్పూర్ కాలనీ అనేది కొత్తగా ఏర్పడింది సింగరేణి ఏరియా వల్ల. ఈ ఊరు నస్పూర్ అనేది పురాతనమైన ఊరు అన్నమాట. ఇక్కడ జమీందార్ల కోటలు చూడడానికి చాలా బాగుంటాయి. చాలా రోజుల నుంచి రావాలి అనుకున్నాం కానీ ఈరోజు కుదిరింది రావడానికి. నేను చూస్తున్నటువంటి ఈ కోటల్ని మీరు కూడా చూసేయండి. మనం చూస్తున్నది శిథిలావస్థకు చేరుకున్నటువంటి బాలుర వసతి గృహము అని ఉంది, అంటే బాయ్స్ హాస్టల్ అన్నమాట. పూర్వకాలంలో ఈ బిల్డింగ్ని హాస్టల్గా వాడేవారు. ఇప్పుడు ప్రజెంట్గానైతే ఇదంతా ఖాళీగా ఉంది. తెలియదు మనకు రాజుల కోట. ఇక్కడ బంగారం ఉన్నంత తవ్వుకొని పోరి ఉన్నోళ్ళు అందరు వచ్చి అందరు కోటీశ్వర్లు అవుతారు. ఉన్నోళ్ళందరూ ఎవరెవరికి కోట్లు కావాలో వాళ్ళందరూ రండి ఇక్కడికి. ఏమో మరి మా ఉండడానికి ఏమైనా ప్లాను. ఈ నస్పూర్ కాలనీ ఉంటుంది, మనకు తెలియకపోయా. నాకు తెలిసింది, దానికే వచ్చిన. అదే మిమ్మల్ని తీసుకొచ్చిన కోటలు ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పారు కానీ రాలేక అసలు చెన్నూరులానే మన నస్పూర్ కూడా కోట. టెంపుల్ పక్కకే కోట, రాజుల కోట. మళ్ళీ మంచిగా తయారు చేస్తారు. రానియర్ కావచ్చు లోపలికి. ఇలా బంగారం ఉన్న రాణిస్తలేరు ఎవరు. పైన ఇంకో బిల్డింగ్ ఉంది, పాతకాలం లెక్కే ఉంది. పైన వాటర్ వద్దులో హిందీ వచ్చా అక్కడ దూకి వేసా. తెలుగు రాదు. ఏం పేరు? హాయ్ హాయ్ బోలో. ఏం పేరు? మొత్తం కోట. ఇప్పుడు చూసారా కోట? ఓన్లీ హిందీ. కన్స్ట్రక్షన్ ఎవరు చేస్తారు? సూపర్ అంటే
ఇదంతా మనుషులు ఉండడానికేనా? ఇన్ని రోజులు ఎందుకు వదిలిపెట్టారు? ఇప్పుడు ఎందుకు కడతారు? ఇది అంతా సుందరంగా తయారు చేస్తున్నట్టున్నారు. బా, ఇంత అదృష్టవంతులు ఎవరు ఇంట్లో ఉండేటోళ్ళు? అరుంధతి సినిమా, భాగమతి సినిమాలో లాగా అనేకమైన గుమ్మాలు ఉన్నాయి. లోపలికి ఎంట్రన్స్ అయ్యే అటువంటి దారి వేరే ఉన్నది. మళ్ళీ ఇంట్లోంచి బయటికి వెళ్ళే దారి ఇంకొకటి ఉన్నది. మేము చూసిన ఈ బిల్డింగ్లో 3 చోట్ల వంటగది యూజ్ చేసుకుంటున్నారు ఇందులో పని చేసేవాళ్ళు. వీళ్ళెవరికి కూడా తెలుగు రావడం లేదు, మాకు మరాఠీ రాదు. వచ్చేటప్పుడు వేరే మెట్లు ఉన్నాయి, ఇప్పుడు దిగేటప్పుడు వేరే మెట్లు ఉంటాయి. అబ్బా, రాజుల బంగ్లా అంటే రాజుల బంగ్లానే పెడతారు మేడం, వెలుగుండేటట్టు. అవునవును, కిటికీ లెక్క దిగేది. మొత్తం మూస్తే చీకటి ఉంటుంది కదా, తెలివే ఉన్నది లోపల కదా. మస్తు తెలివి ఉన్నది. ఇంకా పేస్ట్ చేసి అన్ని అందం చేస్తే సూపర్ ఉంటుంది. ఇవే బలంగా ఉంటాయా మరి? ఇదే మస్తు బలం వచ్చింది కన్నా, ఇంకా అంతేనా? మస్తు బలం ఉంటుంది. ఇప్పుడు అప్పట్లో ఇవే కట్టింది కావచ్చు, అందుకే ఇంకా సజీవంగా ఉన్నాయి కోటలన్నీ. పళ్ళకి లావు ఉన్నాయి అవి. గుహలో వచ్చి వస్తారు. మధు అది ఇసుకే సిమెంట్ ఇసుకే కలిపి అట్లా దక్కించేసుకో. మెటీరియల్ ఇసుక సున్నం కలిసి మెటీరియల్ వస్తుందా మిషన్ ద్వారా? మా ఇళ్ళలో అట్లా బండి ఉండేది, రోల్ లెక్క మధ్యలో బండి ఉండేది. వీటికి ఎట్లా కట్టి మన నూనె గానుగ నూనె ఎట్లా తీస్తారో గట్లనే చేసేది. అది దంగుతున్నాం అంటారు, తెలుసు. గానిగంటే మేము గానులలో అయితే మాకు వృత్తి ఎక్కడ నాకు తెలియదు. గానులలో ఈ కోటకు రావాలని చాలా రోజుల నుంచి అనుకున్నా, ఈరోజు అనుకోకుండా నెరవేరింది. ఇక్కడ పెద్ద పెద్ద సినిమా షూటింగ్స్ కూడా తీయొచ్చు. చాలా బాగుంది కోట అయితే, నాకు బీభత్సంగా నచ్చేసింది. ఈ పక్కన ఒక కాలేజ్ అని ఉంది, పురాతన కాలంలో కాలేజ్ ఉండేది కావచ్చు, ఇప్పుడైతే పని చేయట్లేదు. ఇది కూడా చాలా చూడడానికి నయనందకరంగా ఉంది. ఇదిగోండి, దీని పక్కనే ఈ కోట ఉన్నది. కోట ఇదండి ఈరోజు వీడియో చూసాక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మీద ప్రెస్ చేయండి. ఆ తర్వాత ఆల్ అని వస్తుంది, ఆల్ మీద ప్రెస్ చేయండి. అప్పుడే మేము పెట్టిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్గా మీ ముందుకు వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్.